హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఒంటిపూట బడుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాణుడి ప్రతాపం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వడగల్పులు వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఎండల తీవ్రత పెరుగుతుందనే హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అయితే బడి వదిలే సమయం వేళ ఎండ తీవ్రత విద్యార్థులపైన పడుతోంది. దీంతో ఇప్పుడు ఒంటిపూట బడుల వేళ మార్పు పైన ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. పలు జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తోంది. అయితే వేసవి ప్రభావం పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఒంటిపూట బడులు అమల్లోకి తెచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అమలవుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థులకు ఎండలు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం పాఠశాల ప్రారంభం సమయంలో యథావిధిగా రాగి జావా, మధ్యాహ్నం తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని నిర్దేశించింది. అయితే ఈ నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఖరారు చేశారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 2 రాష్ట్రాల్లో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు కూడా ప్రకటించారు. ఏపీలో ఈ నెల 18 లేదా 19వ తేదీన ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే పెరగనున్న ఎండల తీవ్రత వేళ ఒంటిపూట బడుల నిర్వహణ వేళల మార్పు పైన ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు అందుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీలో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్న వేళ విద్యార్థులు వేడి తీవ్రత తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే వేసవి సెలవులు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఇప్పుడు ఒంటిపూట బడుల వేళ మార్పు చేస్తుందా, కొనసాగిస్తుందా అనేది ఈ వినతుల వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.